మన దేశంలో ఏదన్నా గనక హిందువులు ఆహ్, తమకి అన్యాయం జరుగుతోంది, ఆవేదన చెంది క్వెషన్ చేశారనుకోండి, ఇస్లామోఫోబియో. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు బ్రిటన్‌లో ముస్లిం అబ్బాయొచ్చి వాళ్ళకి సంబంధించిన క్రైస్తవ అమ్మాయిని రేప్ చేశారని ఉద్యమం చేస్తే ఇస్లామోఫోబియో. ఇట్లాంటి ఒక దిక్కుమాలిన నేరేషన్ క్రియేట్ చేసి ప్రపంచవ్యాప్తంగా తప్పు చేసినటువంటి వాళ్ళని సమర్థించడానికి మతాన్ని అడ్డుపెడుతున్నారు. అదేమంటే మతపరంగా వేధిస్తున్నారు అన్నటువంటి ప్రచారం ద్వారా రివర్స్ గేమ్ నడుపుతున్నారు. ఇప్పుడు మరి అమెరికాని కూడా ఇస్లామోఫోబియా అంటారో ఏంటో తెలీదు. టెక్సాస్‌లో ఉన్నటువంటి ఒక స్కూల్‌కి సంబంధించినటువంటిది. శ్యా శ్యామ అల్జుబి అనేటటువంటి ఆవిడ ప్రిన్సిపల్‌గా అపాయింట్ అయింది. ఈవిడ ఇంతకుముందే ప్రో షరియా లా అక్కడ అమెరికా షరియా చట్టాల కిందకి రావాలి అన్నటువంటి నినాదాలతో కార్యక్రమాలు నిర్వహించింది. పాలస్తీనాకు అనుకూలంగా, హమాస్‌కి అనుకూలంగా ఆన్‌లైన్ క్యాంపెయినే నడిపింది. ఆవిడని తీసుకొచ్చి ఒక స్కూల్‌కి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కూల్‌కి ప్రిన్సిపాల్‌గా అపాయింట్ చేసుకొస్తే, వెంటనే పబ్లిక్ అందరు రివోల్ట్ అయ్యేటప్పటికి ఇప్పుడు ఆ స్కూల్‌కి తీసేస్తూ నిర్ణయం తీసుకోవాల్సొచ్చింది. ఐఎస్‌డి కేస్ ఏదైతే భారీ ఎత్తున పబ్లిక్ అందరూ కూడా ఆందోళనకు దిగారు. ఆహ్, ఏదైతే ఈవిడ స్కూల్‌కి సంబంధించి ప్రిన్సిపల్ ఆఫ్టర్ హర్ ప్రో షరియా లాకి సంబంధించి పబ్లిక్ అందరూ గొడవ చేసేటప్పటికి ఉద్యమంతో ఆగిపోయినటువంటి పరిస్థితి. చివరికి టెక్సాస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆవిడ ఉద్యోగాన్ని ఆపివేస్తూ. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు దాన్ని అక్కడ మరి ఇస్లామోఫోబియా అంటారో, మళ్ళీ ఏం ప్రచారం చేస్తారో చూడాలి.